పాస్టర్ గారు తన పుల్పిట్ను ఇంకొకటికి ఇవ్వాలి అంటే 100 రకాలుగా ఆలోచిస్తాడు. ఒక రకం కాదు. ఇక్కడ నిలబడేది ఎవరు అంటే స్థానిక పాస్టరే. ఏ పాస్టర్ నిలబడ్డా కూడా, ఏ దైవజనుడు నిలబడ్డా కూడా స్థానిక పాస్టర్ నిలబడ్డట్టుగానే ఉండాలి. అలాగా ఆలోచిస్తారు. నా మీద వారికి ఎనలేని ప్రేమ ఉంటుంది. ఈ స్థలంలో నేను గత 13 సంవత్సరాలు అయిందనుకుంటా నేను వాక్యం చెప్పి. మీకు ఎవరికైనా గుర్తున్నానో లేదో తెలియదు, మరి అన్నకు కూడా గుర్తుందో లేదో కూడా తెలియదు. ఒక ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే కొంత పనులు జరుగుతూ ఉన్నాయనుకుంటా. ఇంకా అన్ని ఇది పుల్పిట్ పూర్తి కాలేదు. అప్పుడు ఈ టైల్స్ వేయలేదు. అప్పుడు ప్లాస్టింగ్ చేసి ఉండే నాకు గుర్తుంది. తర్వాత ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను. గడిచిన జనవరి మాసంలో కూడా గెట్ టుగెదర్ మీటింగ్కి వచ్చినప్పుడు దైవజనుల సమక్షంలో దేవుని వాక్యాన్ని అందించే అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఆ ప్రకారంగానే ఈ యొక్క 16వ వార్షికోత్సవం, మందిర వార్షికోత్సవంలో నేను దేవుని వాక్యాన్ని పట్టుకొని రావడానికి దేవుడు కృప చూపించారు. మరి అన్న చెప్పినట్లుగా తెల్లారు గట్ల 6:30కు పండుకున్నాను నేను. అందరూ 6:30కి ఏం చేస్తారు? నిద్ర లేస్తారు. నేను 6:30 పండుకొని 7:30కు లేచిన. ఎన్ని గంటలకు లేచిన? గంట సేపు పండుకొని మళ్ళీ మీటింగ్ పనులన్నీ వస్తువులన్నీ కూడా ఎక్కడెక్కడికి పంపించి అవన్నీ క్లియర్ చేసుకొని మీ మధ్యలోకి రావడానికి కొంత ఆలస్యమైంది. అన్న 12:30కు ఉండమని అన్నాను. ఇక్కడ నేను 1 గంటకి బరాబరుగా ఇక్కడ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మందిర వార్షికోత్సవం మన జీవితాలలో ఏం గుర్తు చేస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఎవరు మాట్లాడరు? పిల్లలు. మందిరం యొక్క ప్రాముఖ్యత, మందిరం యొక్క విలువ, మందిరం యొక్క ప్రాధాన్యత, వీటిని గురించి మనం తెలుసుకోవాలి. ఒక మనిషి గురించి మనం తెలుసుకుంటాం, ఆ మనిషి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటాం, ఆ మనిషికి మనం ప్రాధాన్యత ఇస్తాం. ఒక ఆయన రాగానే ఆడ కూర్చోండి అంటాం, ఇంకొకరు రాగానే ఈడ కూర్చో అంటారు, ఇంకొకరు రాగానే దాదాపు ముందుకొచ్చి కూర్చో అంటాం, ఇంకొకరు రాగానే పైకి వచ్చి కూర్చో అంటాం. అంటే ఆ వ్యక్తికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి ప్రాధాన్యత దొరుకుతుంది. ఆ వ్యక్తికి ఉన్న విలువను బట్టి స్థానం దొరుకుతుంది. అలాగనే ఒక దైవజనుడు అన్నాడు, దేవుని మందిరంలోకి వచ్చే అంత అధికారం మనకు లేదు, కానీ అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుని మందిరంలోకి అధికారంతో రాలేము మనం. నేను అది, నేను ఇది, నేను ఐసా, నేను పైసా అని రావడానికి లేదు నీకు, కానీ దేవుని మందిరములకు రావడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. సంఘమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంఘమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. నా వద్దు నాన్న. కులము బలమాని తలపోయక, కలహం ద్వేషం విడనాడుమా. కులము బలమాని తలపోయక, కలహం ద్వేషం విడనాడుమా. రక్షకుడేసుని ఆశించుమా, రక్షకుడేసుని ఆశించుమా. కలుగును క్షేమము కలకాలము. సంఘమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంఘమా కలదు విలువా ప్రభు సేవకు.
కలసి మెలసి నడయాడుమా. కలదు జయము ప్రభు సేవకు, కలహం భేషం విడనాడుమా. సంఘమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. 84వ కీర్తన 84వ కీర్తన మనం చదువుకుందాం. మొదటి 2 వచనాలు ముందు చదువుకొని మనం ముందుకు వెళదాం. 84వ కీర్తనను మరి మీరు ఎన్నోసార్లు విని ఉండవచ్చు, దైవజనులు మీకు ప్రకటించినప్పుడు ఎన్నోసార్లు దీని మీద మీరు ధ్యానం చేసి ఉండవచ్చు. కానీ నాకు మొన్న చెప్పినప్పటి నుండి ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నన్ను ముందుకు నడిపించాలని నేను ఆశిస్తున్నాను. చదవండి ఎవరైనా. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఒకటి అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మందిర 16వ వార్షికోత్సవంలో మేమందరం పాల్గొనడానికి కృప చూపించారు. నీ వాక్యమును పట్టుకొని నిలబడుచుండగా నీ మహిమ, నీ బలము, నీ శక్తిని మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి చదువుదాము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యము, ఎంత రమ్యములు యెహోవా నీ నివాసములు, ఎంత సుందరము యెహోవా నీ గుడారములు. ఆయన నివాసము ఎంత రమ్యమైనవి అంటూ ఆ కింద అంటున్నాడు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఆశపడుతున్నది. మందిరం చూడాలని కాదు, ఏం చూడాలని? ప్రైజ్ ది లార్డ్. ఏం చూడాలని? మీరు అందరు ఇటు చూడండి అమ్మ. మీరందరూ మాట్లాడేటకెళ్ళి చూడాలి. మాట్లాడేటకెళ్ళి చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకుంటే వ్యర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక ఊరికి పోయినట్టునే ప్రసంగం చేయడానికి. ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి సెకండ్ ఇచ్చి, పాస్టర్ గారు బాగా చెప్పారు పాస్టర్ గారు అంటాడు. ఏమంటాడు? బాగా చెప్పారు పాస్టర్ గారు అంటే ఏం చెప్పినో చెప్పమని నేను అన్నా. లేదు పాస్టర్ గారు బాగా చెప్పారన్నాడు. ఏమంటాడు? సరే బాగానే చెప్పినా కానీ ఏం చెప్పినో చెప్పమంటే, లేదు పాస్టర్ గారు బాగా చెప్పినావు అంటాడు. అట్లుండకూడదు. దేవుని వాక్యం విన్న తర్వాత దాన్ని వల్లించుకోవాలి. మళ్ళీ మనం దేవుని వాక్యం మనకు వినపడ్డ తర్వాత అది గుర్తుపెట్టుకోవాలి. మనం యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఆశపడుతుంది. ఏం పడుతుంది చెప్పండి? ఏం పడుతుంది? ఏం పడుతుంది? ఏం పడుతుంది? మనకు బాగా అలవాటు ఏంటంటే, నువ్వు ఎంత పెద్ద మైకుల్లానే చెప్పు, మేము చూసేకెళ్ళి చూస్తామంటాం. మీరు కాదు, మా ఊళ్ళే, మీరు మంచోళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందిరం దాకా రాలేదు ఇంకా. మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఆశపడుతుంది. రెండవది ఏమంటున్నాడు? అది సొమ్మసిల్లుచున్నది. సొమ్మసిల్లటం అంటే అలసిపోయిందట. అలసిపోయి ప్రయాసపడి కష్టపడి దేవుని మందిర ఆవరణంలోకి నేను రావాలి. దేవుని మందిర ఆవరణాలు నేను చూడాలి. దేవుని మందిర ఆవరణంలో నేను నిలవబడాలి. దేవుని మందిర ఆవరణంలో నేను ఉండాలి. దేవుని మందిరంలోకి నేను వెళ్ళాలి అంటే ముందు ఆవరణంలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రాణము ఆశపడుతుంది. ఆశపడ్డ ప్రాణం ఏం చేస్తుందంటే ప్రయాసపడుతుంది.
ఆశపడ్డ ప్రాణం ఏం చేస్తుందండి? ఆశపడ్డ ప్రాణం ప్రయత్నం చేస్తుంది. ఆశపడ్డ ప్రాణం ఏం చేస్తుందండి? ఒక ఆయన అంట ప్రార్థన చేస్తున్నట్ట. ఏమని ప్రార్థన చేస్తానంటే, నీ ఏం పని చేయకుండా పంచభక్ష పరమాన్నాలు తినాలనుకుంటాట. ఏంటిది? ఏం చేయకుండా నాన్న? నేను ఏం పని చేయకుండా మంచి భోజనం చేయాలి. పండ్లు, పలహారాలు, బిర్యానీలు ఎప్పుడు చూసినా నాకు మంచి ఆహారం రావాలి, కానీ నేను ఏం పని చేయనని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఆఖరికి దేవునికి ఆలోచన పుట్టింది. సరే వీరికి అన్నం ఇద్దామని చెప్పి దేవుడు ఏం చేసిండంటే, పెద్ద ప్లేట్లో మంచి భోజన పదార్థాలన్నీ కూడా పెట్టి ఆయన కళ్ళ ముందు పెట్టిండట. పెట్టి ఆయనకి ఆలోచన పుట్టించిండు దేవుడు. కళ్ళు తెరిచి చూసేసరికి పెద్ద ప్లేటు, రోజు తినే ప్లేట్ కాదు, పెద్ద ప్లేట్లో వీడు ఏదైతే కోరుకున్నాడో అన్ని భోజన పదార్థాలు ఉన్నాయి అందులో. అబ్బా, నేను ఏం పని చేయకుండానే దేవుడు నాకు భోజనం ఇచ్చిండని చెప్పి టక్కన ముట్టుకోపోయాడు. ఎప్పుడైతే ముట్టుకున్నాడో అది లోపలికి పోయింది. ఎటుపోయింది? లోపలికి పోయింది, కానీ కనబడుతుంది. ఏమైంది? అది అందుకుందామని ఇంకా లోపలికి పోయింది. అది లోపలికి పోయింది. ఏం చేయాలని చెప్పేసి అటు ఇటు చూస్తే గడ్డపార ఉంది. ఏముంది? మూలకు గడ్డపార తీసుకొని ఇక తవ్వటం మొదలుపెట్టిండు. వీడు తవ్వుతాడు, అది లోపలికి పోతుంది. ఏమంటే చెప్పాలి మీరు? వీడు తవ్వుతాడు, అది లోపల పోతుంది. తవ్వంగా 5 గంటల బావి తీసిండు. ఎంత చెప్పాలి మీరు? 5 గంటల బావి తీసినాక అన్నం దొరికింది. ఏం దొరికింది? అన్నం దొరికింది. తీసుకొని ఒక 4 ముద్దలు తినగానే కడుపు నిండింది. ఏమైంది? ఇప్పుడు ఫ్రీగా వచ్చింది కదా అన్నం. చెప్పాలి మీరు? చెప్పండి మీరు. దేవుని మందిరంలోకి రావాలి అంటే ముందు దేవుని ఆవరణంలోకి రావాలి. దేవుని మందిరంలోకి రావాలంటే దేవుని ఆవరణలో అడుగుపెట్టాలి మనం. అందుకనే కొరహు కుమారులకు దేవుని మందిరం మీద ఎంతో ఆశ ఉన్నది. అసలు మందిరాన్ని గురించి వాళ్ళు ఎంత ఆశపడతారో మీరు 42వ కీర్తన చదవండి. 42వ కీర్తన 42 + 42 = 84. 42వ కీర్తన చదవండి. ఇంతసేవా? అంటే మందిరాన్ని గురించి మనం ఆలోచించాలి. ఈ రంగులన్నీ ఇవన్నీ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణం ఎవరి కోసం ఆశపడుతుంది? దేవునికి స్తోత్రం. దుప్పి నీళ్లు తాగటం కొరకు చాలా దూరం ప్రయత్నం చేస్తుంది, చాలా దూరం పరిగెడుతుంది, నీళ్ళ కోసం చాలా ప్రయాసపడుతుంది దుప్పి. అది నీళ్ళ ఒడ్డున ఉండదు, కానీ నీళ్ళను వెతుక్కుంటుంది, నీళ్ళ కొరకు ప్రయాసపడుతుంది. ఎలాగా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనబడదును? నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగలు నా కన్నీళ్లు నా అన్నపానములాయె. కన్నీళ్ళే నాకు అన్నపానములాయే, వేదనలే నాకు బంధుమిత్రులాయే. కన్నీళ్ళే నాకు అన్నపానములాయే, వేదనలే నాకు బంధుమిత్రులాయే. ఆదరణ నీవే, ఓదార్పు నీవే, ఆదరణ నీవే, ఓదార్పు నీవే. నేనున్నానని అన్నావు, నా కన్నీళ్ళన్నీ తుడిచావు. నేనున్నానని అన్నావు, నీ కన్నీళ్ళన్నీ తుడిచావు. నీవే
ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెలుచున్నా. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలి. అంటే దేవుని సన్నిధికి రావాలంటే ముందు ఆవరణంలోకి రావాలి. ఒక ఆయన నేను పైనుంచి దునుకుతాను, ఎక్కడి నుంచి దునుకుతాడు? దునకడే. మా దోస్తు ఒకడు ఉండే, అరే యేసు ప్రభు నమ్ముకోరా అంటే, ఇప్పుడు వద్దులేరా, అది ఒక తీర్పు ఉందని చెప్పినావు కదా నువ్వు, అప్పుడు 2 లైన్లు వస్తాయన్నావు కదా, నువ్వు ఆ లైన్లో రా, నేను ఈ లైన్లో వస్తా కదా, దగ్గరకు వచ్చినాక నేను ఈ లైన్లోకి వెళ్ళి ఆ లైన్లో దుంకుతాను అన్నాడు. ఏ లైన్లోకి వెళ్ళి? వాడు ఆ లైన్లోకి వెళ్ళి నా లైన్లోకి వస్తాడట. నేను చెప్పిన, అరే ఒకవేళ నువ్వు దుర్రుదానికి ప్రయత్నం చేస్తే చేయొచ్చు, కానీ మీకు మాకు పెద్ద అగాధం ఉంది రా అని చెప్పిన. ఏమున్నది? మీకు మాకేముంది? నువ్వు ఎగిరి తెల్లబడతావు. అంటే దేవుని సన్నిధికి రావాలి అంటే ముందు నీకు ఆశ కావాలి. దేవుని మందిరానికి రావాలంటే అసలు ఈ కౌరవ కుమారులు, నా వరకు నేను ధ్యానం చేసుకున్నప్పుడు నాకు కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచాడు. అసలు దేవుని మందిరం అంటే అంత పిచ్చెందుకు మనిషికి? దేవుని మందిరాన్ని అంత ఎందుకు గౌరవించాలి? దేవుని మందిరం కొరకు అంత కష్టం ఎందుకు పడాలి? దేవుని మందిరానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి? నా ప్రాణము తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అందుకే దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. దేవుని మందిరం బయట వేరు, దేవుని మందిరం లోపల వేరు. దేవుని మందిరం బయట కనపడే విధానం వేరు, దేవుని మందిరం లోపలికి వచ్చే విధానం వేరు. అన్న సాక్ష్యం చెప్పారు. రేకులతో వేసి ప్రార్థన చేశారు. అద్భుతాలు జరిగినాయా జరగలేదా? సపోర్ట్ చేస్తలేరు మీరు. ఇప్పుడు ఇంత పెద్ద గట్టి ఇంత మంచి సుందరంగా చేశాడు, అద్భుతాలు జరుగుతున్నాయా జరగట్లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణం ఏం చేస్తుంది? ఆశపడుతున్నది. అమ్మ చదవండి, 4వ వచనం కూడా చదవండి. 4వ వచనం కూడా చదవండి. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రం చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరానికి నీవు నడిపించిన ప్రజలను గుర్తు చేసుకున్నప్పుడు ఆ హృదయంలో ఒక ఆనందం, ఆ హృదయంలో ఒక సంతోషం, ఆ హృదయంలో ఒక ఉత్సాహాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి అన్నం కూడా తినబుద్ధి కాదు. మీరు అన్న ఇందాక చెప్పాడుగా, మీకు ఎవరికైనా ఆకలి అవుతుందా? నాకైతే అసలే ఆకలి కావట్లేదు అన్నాడు. ఎందుకు అంటే పండగ చేసుకున్న రోజు చెప్పండి, కడుపు ఎండగానే చెప్పండి. మీరు పండగ చేసుకున్నాడు చెప్పాలి, దండగ కాదు, ఎండగే. ఏంది? పండగ చేసుకున్నాడు, అన్నీ వండుకున్నారు, ఏమవుతుంది చెప్పండి? అసలు టైం దాటిపోతుంది. ఏమవుతుంది? అంతేనా కదా? 2 నిమిషాలని 60 నిమిషాలు చేసిండు అన్న. ఎన్ని చెప్పాలి మీరు? ఎన్ని నిమిషాలు? 2 నిమిషాలని అట్లుంటుంది అన్నట్టు. పండుగ చేసుకుంటే ఈ కూర అయితే బాగుంటుంది, దీనికి అది మ్యాచింగ్ అవుతుంది, దీనికి ఇంకోటి మ్యాచింగ్ అవుతుంది. అంతేనా కాదా? మీరు చెప్పండి. ఆఖరికి వచ్చారు అల్లం దొరకదు, ఏం దొరకదు చెప్పాలి మీరు. అది తెచ్చారు, టైం అయిపోతుంది, ఆయన పోయి అటే పోతాడు, వచ్చినాక పంచాయతీ అవుతుంది. ఈ అన్నం తినారుగా ఉన్న ఉత్సాహం నిజమా కాదా? మీరు చెప్పండి. అంతేనా కదా? అందుకనే పండగ నాడు ఎప్పుడైనా అన్నం మీద ఆశ పెట్టుకోవద్దు. దేని మీద పెట్టుకోవద్దు చెప్పండి? దేని మీద పెట్టుకోవద్దు? రాత్రిపూట పెట్టుకోవాలి ఆశ దాని మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొద్దంతా కూడా పనే ఉంటుంది మనకు. ఊడ్చిందే ఊడిచి, తుడిచిందే తుడిచి, కడిగిందే కడిగి. నిజమా కాదా? మీకు ఇంకో విషయం చెప్తానా? రోజు వండుకునే కూర రుచి ఉంటుంది, ఆ రోజు వండుకునే కూరలో ఏదో ఒకటి తక్కువ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పండగ అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. పండుగ రోజు పరమాన్నం వండుకున్న కడుపు నిండా తినలేవు. 2 ముద్దలు తినగానే టైం అయిపోయింది కనుక బ్రేకులు పడిపోతాయి. అంతేనా కాదా?
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిర ఆవరణాల గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని సన్నిధిని గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని మందిరం కొరకు కొరహు కుమారులు పడుతున్న ప్రయాసాన్ని మనం చూస్తున్నాం. వారి హృదయంలో ఉన్న వేదన చూస్తున్నాం. అసలు మందిరానికి రావడానికి ఇంత కష్టపడాలా? ఈ రోజుల్లో అంత ఈజీ అయిపోయింది మందిరం అంటే. ఏపో నువ్వేందా బొచ్చుడు ఉన్నాయి చర్చలు అంటాను ఒక ఆయన. ఏమంటాను? వాళ్ళ భార్య కూడా అంటుంది, ఎవరు ఆయనే ఉన్నాడు, ఆయనే పాస్టర్గా. మీరు కాదు, మా ఊరు ముచ్చట చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరానికి రావాలి అంటే ఎంత ప్రయాసపడుతున్నారో మీరు చూడండి. మీకు విషయం చెప్తా. పాయాసం తినాలని ఎంతమందికి ఇష్టం ఉంటుందో చెప్పండి. పాయాసం చేయి చూపియండి. మీ చేతులు నాకేమొద్దు, కానీ నాకు పాయాసం తినాలనిపిస్తుంది అన్న వాళ్ళు చేయి చూపియండి. మీ ఇంటికి ఏమి రాను కానీ చెప్తా మీకు. పాయాసం తినాలనుకున్నోడు ప్రయాసపడాలి. ఏం చేయాలి? మీరు చూడండి, పాయాసం తింటే నాలుగు కాలుతుంది, మెదాలు కాలుతాయి. నిజమా కాదా చెప్పండి? కాలుతాయా కాలవా? కాలుతుంటే కూడా తింటాను ఏది అంటే అది తినాలి. ఏం చేయాలి? నీ నోరు కాలుతుందా, నీ నాలుక కాలుతుందా, గొంతు కాలుతుందా, కడుపులో పేగులు కాలుతుందా, ఇవన్నీ చూడవు. ఉత్త పాయాసానికే ఇంత ప్రయాసపడితే ప్రభువు సన్నిధి కొరకు ఎంత ప్రయాసపడాలి మనం? ప్రభువు సన్నిధిలో కనబడే వరకు మనం ఎంత ప్రయాసపడాలి? ప్రభువు సన్నిధికి కొరహు కుమారులు ఎందుకంత ప్రాధాన్యతనిచ్చారు అని మనం చూస్తే, దేవుని మందిరంలో దేవుని కలుసుకోవాలి. ఎవరిని కలుసుకోవాలా? మనం మందిరానికి వచ్చి ఎవరిని కలుసుకుంటాం? ఎవరిని కలుసుకుంటాం? అక్క ప్రైజ్ ది లార్డ్, చెల్లె ప్రైజ్ ది లార్డ్, ఈ చీర అడగను, దీని మ్యాచింగ్ లేదు కదా, అరే ఇంత మంచి మ్యాచింగ్ ఆడ దొరికింది, నాకు ఒకసారి చెప్పరాదు, నువ్వు పోయిందానే నన్ను మర్చిపోతావా, మన ఇద్దరం ఇదే మాట్లాడవా? ఎవరిని అడగలేదా? అన్ని అబద్ధాలు చెప్పకండి కానీ. రైట్, దేవునికి స్తోత్రం కలుగును కాక. అయితే నిజం ఒప్పుకోవడానికి మనిషి ఒప్పుకోడు. ఏం ఒప్పుకోవడానికి? నిజం ఒప్పుకోవడానికి మనిషి ఆయల ఏదైనా తోటలోనే పంచదాన్ని తెగిపోయేది నిజం ఒప్పుకుంటే. ఏది? ఏమమ్మా తిన్నావా అంటే తిన్నా అంటే అయిపోయేది. ఏమయ్యా తిన్నావా అంటే చెప్పరేందండి, నువ్వు ఇచ్చినావా చేయబట్టే తిన్నా అంటే ఏందన్నట్టు ఇది అంటే నువ్వు నిజం ఒప్పుకోలేదు అని అర్థం. నిజమా కాదా? చెప్పరేందండి, నిజం ఒప్పుకుంటాం మనం. నిజం కనుక మనిషి ఒప్పుకుంటే పోలీస్ స్టేషన్లో అవసరం లేదు. నిజం కనుక ఒప్పుకుంటే వాడు దొంగ ఏమంటాడు చెప్పండి మీరు? చేసిన వాడు దొంగ అంటే నాకు తెలియదు సార్ ఏమంటాడు? నా అంత మంచోడు లేడు సార్ అంటాడా? అప్పుడు చెక్కలెక్కించి చెక్కలెక్కించి 2 తగిలిస్తే సార్ నిజమే సార్ అంటాడు. అదేదో కొట్టక ముందు చెప్తే దెబ్బలు తప్పేటిగా. అట్లా మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాం? చెప్పాలి. మీరు నిజం చెప్పారు, అబద్ధం ఆడుతారో నాకు తెలియదు, కానీ మీరు అబద్ధం ఆడుతారో ఆడరు, నేనెందుకు నెపం పెట్టుకోవాలి? మీరు అబద్ధం ఆడుతారో ఆడరో నాకు తెలియదు, కానీ ఏం చెప్పాం మనం? గట్టిగా చెప్పాలి. నిజం. పరీక్ష పేపర్ కరెక్ట్ రాస్తేనే మార్కులు పడతాయి. లేకపోతే నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఏమైందంటే, సోషల్ అన్ని మంచిగా రాసిన అనుకోండి, సోషల్ స్టడీస్లో ఏం రాసినట్టే హెచ్లకు 14 అడిషనల్ పేపర్లు రాసిన. ఎన్ని చెప్పాలి మీరు? నేను అడిషనల్ పేపర్ రాస్తానే సార్ పరిచయం అవుతుంది, ఏంద్ర వీడిట్ రాస్తాను అనుకుంటాను. 14 పేపర్లు రాస్తే నాకు వచ్చిన మార్కులు 37. ఎన్ని చెప్పలేదండి? నువ్వు ఎన్ని పేపర్లు రాసినావు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఏమి రాసినావు అనేదే ముఖ్యం. నాకు అప్పుడు అర్థమైంది, అరే ఇంత 14 పేపర్లు రాస్తే బార్డర్ మార్కులు 2, 3 అంటే నా పని చెప్పలేదండి. వాడు దయదలిసి 3 మార్కులు ఇవ్వడం వేయకపోతే. కాబట్టి మన జీవితంలో అడిగిన దానికే సమానం, అంతేనా కదా? కానీ కొరహు కుమారులు దేవుని యొక్క మందిరం కొరకు ప్రయాసపడుతున్నారు. కొరహు కుమారులు దేవుని దర్శించాలని అనుకుంటూ ఉన్నారు. కొరహు కుమారులు దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నారు. నిన్ను చూడాలనే ఆశ నాలో కేకలు వేయుచున్నది, నిన్ను చూడాలనే ఆశ నాలో కేకలు వేయుచున్నది. ఆశలు విడచి లోకాన్ని మరచి
నీతోనే గడపాలన్నది, జీవారాత్రులు నీతోనే గడపాలన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను చూడాలని మనసు ఏం చేస్తుంది? కేకలేస్తుంది. ఏం చేస్తుంది? మీరు చూడండి, ఎక్కడికన్నా ఎవరినన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తాడు అనుకోండి మన దగ్గరికి, ఉరుకుతామా ఉరుకోమా? ఇట్లా చూస్తావా చూడమా? ఆయన అక్కడ ఉంటే మన మధ్యలో మన ముందు ఎవరో ఎత్తోడు ఉంటాడు మనకంటే, మన బబ్బిలాగా ఎత్తులు ఉన్నాడు అనుకోండి, ఎడ చూడాలి ఇప్పుడు మనం? ఇటు చూడాలి. ఎడ చూడాలి? అట్లా చూసినా కనపడకపోతే ఇట్లా కూడా చూస్తాం. ఎట్లా ప్రయత్నం చేసేసి ఏం చేద్దాం చెప్పండి? ఆఖరికి ఆయన మనకంటే ఎత్తుండాలి కదా. ఇప్పుడు ఆయన అనుకున్నాం మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇట్లా నిక్కుతాం, కొంచెం ఇట్లా ఇట్లా కాళ్ళ మీదకి ఎక్కుతాం, కానీ కూడా కనపడదు. అప్పుడు ఏం చేద్దాం? అటు చూద్దామా చూడమా? అంటే ఈ కళ్ళతో ఒక్కసారైనా చూడాలి. ఏ పిల్లలు కూర్చోండి, మాట్లాడకండి. ఏమా కొట్టకు, నువ్వు ఉన్నోని మంచిగా కూర్చొని ఉన్నోని ఉండలేక నువ్వు కొడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడేదో ఆడుకుంటాడు, ఆడుకోరా, కానీ సప్పుడు చేయకే. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లగాడు కింద పడతాడు, వాడు ఏడుతాడు, మళ్ళీ కొడతారు అంటే ఇంకొంచెం ఎక్కువ ఏడవాలని. వాడు కింద పడి దెబ్బతలని వాడిని ఓదార్చాలి నువ్వు. కానీ ప్రైజ్ ది లార్డ్. కొరవు కుమారులు దేవుని దర్శించాలనే కోరిక వాళ్ళకు ఉన్నది. దేవుని కలుసుకోవాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో గడపాలి. దేవునితో గడపడానికి నిద్రాహారాలు మర్చిపోయారు, భోజనమే మర్చిపోయారు. కానీ ఈ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయనను చూడడానికి. ఎవరిని చూడడానికి? ఒక సీఎంను చూడడానికి ఎట్లయితే మనం తాపత్రపడతామో, ఎట్లయితే ప్రయాసపడతామో. సాయంత్రం 6 గంటలకు మీటింగ్ అంటే ఎన్ని గంటలకు పోతారు చూడడానికి? చెప్పరేందండి, మధ్యాహ్నం అయిపోతారు. పోయి ఆ ఎర్ర టెండర్లో తిప్పలబడి అంతేనా కాదా? ఎందుకంత బాధపడాలా? ఎందుకంత ప్రయాసపడాలా? అంటే ఆయనను చూడాలి. ఎవరిని చూడాలా? వచ్చే గెస్ట్ని చూడాలి తప్పకుండా, వచ్చే గెస్ట్ని. అంతేనా? అందుకే పోతామా? ఎందుకు పోతున్నాం అండి? కానీ దేవుని చూడడానికి ఎంత ప్రయాసపడుతున్నాం మనం, దేవునితో గడపడానికి ఎంత ప్రయాసపడుతున్నాం మనం, దేవునితో మాట్లాడడానికి ఎంత ప్రయాసపడుతున్నాం మనం. మనుషులతో మాట్లాడమంటే గంటలు మాట్లాడతాం, చెప్పండి, అవునా కదా? ఇంకేంది చెప్పు, ఇంకేంది చెప్పు. ఇది అయిపోకముందే దబ్బుని ఎడ పని చేస్తారా అని, ఇంకేంది చెప్పు, ఆ తర్వాత ఏది చెప్పు, ఏం వండినవు చెప్పు, అందులో ఏం వేసినవు చెప్పు, నిమ్మకాయ పచ్చడి ఎట్లా పెడతావో చెప్పు. ఏంది? అరే అట్లా కాదు నేను ఇట్లా పెట్టినా అని చెప్పి ఎంతసేపు అయినా మాట్లాడడానికి. అది నీకు స్తోత్రం, నాకు ఆత్రం. తర్వాత చెప్పండి ఏంటిది? నీకు స్తోత్రం, నాకు ఆత్రం. కనుక దేవుని చూడాలి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుని గుడికి ఎందుకు పోతారండి? దేవుని చూడడానికి పోతారు. ఎవరు చూడడానికి పోతారు? సపోర్ట్ చేస్తలేరు మీరు. దేవుని గుడికి ఎందుకు పోవాలి? చూసినాక ఏం చేయాలి? ఇప్పుడు అయ్యగారి దగ్గరకు వస్తారు, అయ్యగారిని చూసినాక ఏం చేయాలా? మాట్లాడాలి. ఏం చేయాలా? అయ్యా ప్రైజ్ ది లార్డ్ బాగున్నావు, అమ్మ ప్రైజ్ ది లార్డ్ బాగున్నావు అని మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత ఏం చేయాలా? కొంతసేపు ఇక్కడ గడపాలి. ఏం చేయాలా? దాని పేరే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని పేరే విజ్ఞాపన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని పేరు ఏంటిదండి? విజ్ఞాపన. దాని పేరే వేడుకోవడం దేవుని సన్నిధిలో. కొరవు కుమారులు చేసిన పని ఏంటంటే, మా ప్రాణము జీవము గల దేవుని దర్శించుటకు తృష్ణగొనుచున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము ఆశపడుచున్నది అని చెబుతూ దేవుని యొక్క సన్నిధి కొరకు, సాన్నిధ్యం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం. ఆకలి కూడా కొన్నిసార్లు మనం ఓర్చుకునే పరిస్థితులు వస్తాయి. దాని పేరే ఉపవాస ప్రార్థన. ఏంటిది? చెప్పరేందన్నా? చెప్పాలా? కొన్నిసార్లు ఆకలిని కూడా తట్టుకోగలగాల. కొన్నిసార్లు అన్నం మర్చిపోతాం. మీరు చూడండి, వ్యవసాయం చేసే రైతు నాటేసే రోజు
గొర్రె తోలేటోడు ఒక్క 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాడా? ఎందుకు? అందియాలా వద్దా? ఒకవేళ గొర్రె తోలేటోడే సప్పుడు ఇవ్వకుండా అనుకోండి, ఏమవుతుంది? నాట ఆగితే ఏమవుతుంది? పంట లేదు, ఏం లేదు. ఇన్ని రోజులు దున్నిందంతా, నారు పోసిందంతా, చేసిందంతా ఏమైపోయింది? కొన్నిసార్లు ఇక అన్నం కూడా తినడు, కడుపు గట్టిగా కట్టుకుంటాడు. కడుపు గట్టిగా కట్టుకొని ఆ పనంతా చేస్తాడు ఏ టైం వరకైనా. కొన్నిసార్లు సమయం ఎక్కువ మనం ఇవ్వాలి. మీరు చూడండి, పనికి పోయిన తర్వాత 5 అవుతుంటుంది, వెళ్ళిపోవాలి. కానీ మేస్త్రి, గుత్తా మేస్త్రి చెప్తుంది, కొద్దిగా లేట్ అయినా ఈ ముని వెళ్ళాలంటారు. ఏం వెళ్ళాలి చెప్పాలి మీరు? ఏం వెళ్ళాలి? ముని వెళ్ళాలంటే ఏం చేస్తావు? ఎంత కష్టమైనా చీకటైనా, ఏమైనా చీకటైనా ముని వెళ్ళే. ఎందుకంటే ఆ పనిని మనం కొనసాగించాలి. నీతో గడపాలని ఆశ నాలో ఏం చేస్తుంది చెప్పండి? నా నిద్రను వదులుకుంది, నా యొక్క సంతోషాన్ని వదులుకుంది, నా యొక్క సమాధానాన్ని, నాకున్న సమస్తాన్ని వదులుకుంది. ఎందుకు అంటే నీతో గడపాలా, నీతో గడపాలి. ఎవరితో? దేవునితో గడపాలని. అందుకని కొరహు కుమారులు ఈ అద్భుతమైన మాటలు రాశారు. ఇంకొక మాట మీరు చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 4వ వచనం చదవండి. జనసమూహముతో పండుగ చేయుచున్న, అది కాదండి, 84. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరంలో ఉన్నది ఏంటంటే దేవుని స్తుతించడం. చెప్పండి, ఇప్పుడు ఇంతమంది ఆరాధన చేశారా చేయలేదా? చేయలేదా? ఎందుకు చేయాలి ఆరాధన? మరి ఆయనను మహిమపరచాలా? ఏం చేయాలా చెప్పలేదండి. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే. శాశ్వత కృపను నేను తలంచగా, కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా హృదయం ఏం చేస్తుంది? నిన్ను దర్శించాలని నా హృదయం అంతా కూడా ఏమవుతుంది చెప్పరేంటండి? కేకలేచు. నా శరీరము ఆనందంతో కేకలేస్తుంది. నేను ఆయనను చూస్తున్నాను, ఆయన నేను చూడబోతున్నాను, ఆయన నేను కలుసుకోబోతున్నాను, ఆయనతో మాట్లాడబోతున్నాను, ఆయనతో కాసేపు గడపబోతున్నాను. మనకిష్టమైన వ్యక్తులను కలిసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కలవగానే ఏం చేస్తారు చెప్పండి? ఏంటిది? మీకు విషయం తెలుసా? సెల్ఫీ తీసుకుంటే ఉన్న ఆకారం పోతుంది. ఏమన్నా పోతుందా? పోదు. కరెక్ట్ వస్తుందా? సెల్ఫీ వంకర పోతుంది. ఏమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. సెల్ఫీ ఫోటో తప్పకుండా వంకర ఉంటుందా ఉండదా? మీరే చెప్పాలి, నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కాలం ఎట్లాంటి కాలం అంటే సెలబ్రిటీని చూడగానే ఆ సెలబ్రిటీతో ఫోటో దిగాలి. అసలు నువ్వు ఎవరితో దిగాల ఫోటో? ఆ ఫోటో బాగుంది మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరవు కుమారులు అదే చెప్తున్నారు, నా శరీరము ఆనందంతో కేకలేస్తూ ఉంది దేవుని మందిరానికి రావాలని. ఒకప్పుడు మీటింగ్స్కి వెళ్ళాలన్నా, దేవుని మందిరానికి వెళ్ళాలన్నా పరుగులెత్తేవాళ్ళు. ఇప్పుడు చెప్పంగా ఏంటిది చెప్పలేదండి, అమ్మారా అయ్యారా ఏమనాలి? బల్లారాధనకు రా. ఏ ఆరాధనకు రా? మరి మిగతా ఆరాధన మీ తాత వస్తాడా? ప్రైజ్దలాడు అంటే జోక్గా మాట్లాడుతున్నా, ఏమనుకోకండి. ఇప్పుడు బల్ల ఆరాధనకు వస్తే నువ్వు మరి మిగతా ఆరాధనలు ఏం చేస్తావు?
కాబట్టి ఆరాధన మనకు చాలా ప్రాముఖ్యమైనది. నీ మందిరమందు నివసించు నరులు ధన్యులు. అసలు మనం ధన్యులం అండి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎట్లాగా ధన్యులం అంటే మనం దేవుని కలిగి ఉన్నాం, మనం దేవుని సన్నిధిని కలిగి ఉన్నాం, దేవునితో మాట్లాడే అవకాశం కలిగి ఉన్నాం, దేవునితో గడిపే అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు. ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా 24 గంటల ఉపవాస ప్రార్థన, 3 రోజులు ఉపవాస ప్రార్థన, 7 రోజులు ఉపవాస ప్రార్థన, 11 రోజులు ఉపవాస ప్రార్థన, 21 రోజులు ఉపవాస ప్రార్థన, 40 రోజుల ఉపవాస ప్రార్థన, అంతేనా కాదా? అంటే ఎన్ని రోజులైనా నువ్వు గడపవచ్చు దేవుని, ఎన్ని రోజులైనా ఆయనతో కలిసి ఉండొచ్చు, ఎన్ని రోజులైనా ఆయనతో మాట్లాడవచ్చు, ఎన్ని రోజులైనా ఆయనతో కలిసి జీవించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఫెసిలిటీ ఉందండి, ఎంత అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు. ఎంత అవకాశం అంటే నాతో కూర్చో, ఆయనతో కూర్చునే అవకాశం మనకుంది, ఆయనతో కలిసి భోజనం చేసే అవకాశం ఉంది. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే అతనితో నేను, నాతో అతడును కూర్చొని భోజనం చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడో చూడండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. కాబట్టి దేవుని సన్నిధికి రావడం మన అదృష్టం, దేవుని సన్నిధికి రావడం మనకు అవకాశం, దేవుని సన్నిధికి రావడం మనకు ఆనందం. దేవుని సన్నిధిలో ఇంకా ఏముంది, దేవుని మందిరంలో ఏముందని మనం చూసినట్టయితే కీర్తన 65 దేవా సియోనులో ఒక్క నిమిషం 4వ వచనం. నీ ఆవరణములో నివసించున్నట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు మందిరంలోకి రావాలంటే ఎక్కడికి రావాలా? సపోర్ట్ చేస్తలేరు. ఎక్కడికి రావాలి? ఇప్పుడు మీ ఇంట్లోకి రావాలంటే ఎక్కడికి రావాలి? ఫస్ట్ వాకిట్లోకి రావాలి. ఎక్కడికి రావాలి? మీ వాకిట్లోకి రాకుండా మీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుందా? ఉందా? లేదు. అలాగనే నువ్వు దేవుని మందిరంలోకి రావాలంటే దేవుని ఆవరణంలోకి రావాలి. అదే మాట రాస్తున్నాడు, నీ ఆవరణంలో నివసించున్నట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. ఆవరణంలో నివసించడానికి అవకాశం ఉంది. అలాగనే పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని మందిరంలో మనకు తృప్తి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏం దొరుకుతుందండి? బయట ఎన్నో పంచాయతీలు, గొడవలు ఇవన్నీ పెట్టుకొని ఇక ఏమి లేదు, నిరాశ, నా బతుకంతా ఆగమైపోయిందని అనుకున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో నువ్వు కష్టపడి దేవుని మందిరాన్ని చేరుకొని దేవుని మందిరంలోకి వచ్చి ఒక ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకేమిస్తాడు చెప్పండి? నెమ్మది ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, ఒక తృప్తి కలుగుతుంది. నాకు ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు ఉన్నాడు, నేను బ్రతకగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగుతాను. అంటే నిరాశ నిస్పృహలతో ఉన్న నీ జీవితాన్ని దేవుడు ఏం చేసిండండి? ఒక తృప్తి పరిచిండు. ఆకలి దప్పులతో ఉన్న నీ జీవితాన్ని దేవుడు తృప్తిపరిచిండు. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది అంటే తృప్తి దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? తృప్తి దొరుకుతుంది. అందుకోసమే దేవుని మందిరంలోకి మనం రావాలి. దేవుని మందిరంలో మనము పని చేయాలి. దేవుని మందిరాన్ని మనం గౌరవించాలి. దేవుని మందిరాన్ని మనం సన్మానించాలి. దేవుని మందిరానికి మనము తప్పకుండా రావాలి. ఎట్లా రావాలి? తప్పించుకొని రావద్దు. కొంతమంది మందిరానికి వస్తే ఏదైనా పని చెప్తారని తప్పించుకుంటారు. మందిరం కాడికి పోతే పని చెప్తారని ఏం చేస్తారు? మా చర్చిలో ఒక అబ్బాయి ఉండే, వాడు చిన్నోడే, 5 సంవత్సరాలు అప్పుడు, వీడు పెద్దోడు అయిండు. 5 సంవత్సరాలప్పుడు వాడు చర్చి దగ్గరికి వచ్చినప్పుడు మా ఇంట్లో బాదం చెట్టు ఉంది. ఏ చెట్టు ఉంది? ఆ బాదం చెట్టుకు ఆకులు రాలుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అయితే అబ్బాయికి చెప్పిందట పాస్టర్ అమ్మ ఒకనాడు, అరే చిన్న ఈ ఆకులు ఏరమంటే ఇక వాడు కష్టంగానో నష్టంగానో ఏరిండు మొత్తం. ఎన్నేళ్ళు వానికి?
5 సంవత్సరాలోడే ఏరిండు, ఇంటికి పోయిండు. ఇంటికి పోయినాక చర్చి కాడికి పోరాని వాళ్ళ అమ్మ అంటుంది, నేను చర్చి కాడికి పోనీ, అమ్మగారు నన్ను బాదం ఆకులు ఏరిస్తుంది. ఏమిస్తుంది? ప్రైజ్ ది లార్డ్. ఏంటిది అంటే తప్పించుకొని 5 సంవత్సరాలోడే, 20 సంవత్సరాలు ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత చిన్న పోరగానికి అంత తెలివి మరి పెద్దలకు ఎంత ఉండాలి? సప్పుడు చేతలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చూపిస్తాను. దేవుని మందిరంలో ఏముంది చెప్పండి? దేవుని మందిరంలో ఏముంది? 119వ కీర్తన, 119వ కీర్తన 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏముంది మందిరంలో? దైవజనుడు ఇక్కడ నిలబడి ఇట్లా 2 చేతులు పైకెత్తి ఒక ప్రార్థన చేస్తాడు. మిమ్మలను దేవుడు దీవించునుగాక అంటాడు. అంతే. ఆ దీవెనలు మీ మీదకి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వస్తాయి, అమెరికాలో ఉన్న వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని నోరుగా ఉండి దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. దేవుని మందిరంలో దీవెనలు దొరుకుతున్నాయి. దేవుని మందిరంలో దీవించబడుతున్నాం. శాపకారణమైన జీవితాలకు దీవెన దొరుకుతూ ఉంది. దేవునికి స్తోత్రం. దరిద్రతలో ఉన్న జీవితాలకు దీవెన దొరుకుతుంది మందిరంలో. మీరు చూడండి, ఎవరికైనా బాగలేకపోతే తిప్పి 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 ఎక్కడ తీసుకొస్తారు చెప్పాలి మీరు? తిప్పి 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 వ్యతిరేకైనా ప్రార్థన చేయొద్దన్నాడు ఆయన, ఎక్కడికి తీసుకొస్తా చెప్పండి? ఇగో ఏమైనా కానీ ఆఖరి ప్రయత్నం ఏంటి చెప్పండి? ఏమైనా కానీ సావని బతకని ఇక దేవుని పేరు మీదనే అని చెప్పి ఎక్కడ తీసుకొస్తారు చెప్పండి మీరు? మందిరంలో. అంటే ఎంత విశ్వాసం ఉందో చూడండి దేవుని మీద మనుషులకి. యేసు క్రీస్తు ప్రభువు మీద లోకానికి ఎంత విశ్వాసం ఉంది అంటే, లోకంలో ఎక్కడ సహాయం దొరకనప్పుడు 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ తనకున్నదంతా వేపర్చుకొని ఖర్చు చేసుకొని ఆఖరి దశలో ఎవరి దగ్గరికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. ఏం ముట్టుకుంది? చెంగు ముట్టినంతలోనే బాగుపడితీని, యేసు చెంగు ముట్టినంతలోనే బాగుపడితీని. ఏం చేస్తుంది? ఏం ముట్టినంతలో? అప్పటిదాకా తిప్పలు పడ్డది, అప్పటిదాకా బాధపడ్డది, అప్పటిదాకా ఇబ్బంది పడింది, అప్పటిదాకా 12 ఏళ్ళు. ఎన్నేళ్ళు? చాలా డబ్బులు ఉన్నామా, ఆ డబ్బులన్నీ ఓడిసిపోయినాయి. ఆఖరికి మందులు లేవుగా చెప్పండి. మా ఊర్లో ఒక అమ్మాయి కూడా అట్లనే, ఎట్లా దేవుని నమ్ముకున్నది అంటే, ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంట్లో డబ్బులు లేవు, ఊళ్ళో పోయి అప్పడిగిండ్రు, ఎక్కడికి పోయినా రూపాయి దొరకలేదు. ఆ రోజు మా దగ్గరికి ఒక ప్రవక్త వచ్చిండు, మెల్లగా ఆమెను అక్కడికి తీసుకొచ్చిండ్రు. ఆ రోజు దేవుడు ఆమెను బాగు చేసిండు. ఇప్పటికి గొప్ప విశ్వాసిగా జీవిస్తాను. హల్లెలూయా. ఎందుకు చెప్తాను ఈ మాట మీకంటే, ఏమి లేనివానికి యేసయ్య ఎక్కడికి వస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడి నుంచి సహాయం దొరకకపోతే యేసు సహాయం కాడికి వస్తారు. ఎక్కడి నుంచి మనకు వనరులు లేకపోతే యేసు దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆయన విడనాడని దేవుడు, ఆయన త్రోసివేయని దేవుడు. అందుకోసం మనకు అలసి ఎక్కువైంది. ఏం ఎక్కువైంది? మనం ఏ ఆట ఆడినా ఏమన్నా లేనుకుంటాను మనం. ఏంటిది? కానీ ఆడుబిడ్డ ఆడు ఆడు అనుకుంటాడు ఆయన. ఏమనుకుంటాడండి? మనం ఏ ఆట ఆడినా ఒకటి చేస్తాం, సూత్రం అయినా సూత్రం. ఇగో ఇట్లా ఈ చేతులు ఈ గూడలన్నీ ఇక్కడికి వస్తాయి. కాబట్టి యెహోవా మందిరములో నుండి చదవండి సార్ మళ్ళీ ఒకసారి. అది
యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక, యెహోవా మందిరములో నుండి మిమ్మను దీవించుచున్నాము. ఈ మందిరంలో నుండి మీరందరూ దీవించబడ్డ వాళ్ళు. అవునా కాదా? అవునా కాదా? 16 ఏళ్ళ కింద ఉన్నట్టే ఉందా నీ జీవితం? 10 ఏళ్ళ కింద ఉన్నట్టే ఉందా నీ జీవితం? 5 ఏళ్ళ కింద ఉన్నట్టే ఉందా నీ జీవితం? మార్పు వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? దీవెనలు పొందుకున్నావా లేదా? ఇంకేముంది దేవుని మందిరంలో? నేను ముగింపులోకి వస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును. నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా, నా పేరు ఈ మందిరముకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా. అసలు దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఎట్లా బాగుపడుతున్నావు? దేవుని మందిరానికి వచ్చి నీలో ఎట్లా మార్పు కలిగింది? దేవుని మందిరానికి వస్తే నువ్వు ఎట్లా మంచి మనిషి అయినావు? దేవుని మందిరానికి వస్తే నీ స్థితిగతులు ఎందుకు మారిపోయినాయి? దేవుని మందిరానికి వస్తే నీ జీవితం ఎట్లా మారిపోయింది అని మనం చూస్తే, దేవుని మందిరానికి దేవుడు ప్రాధాన్యతనిచ్చాడు. దేవుని మందిరంలో ఎవరుంటారండి? దేవుడు ఉంటాడు. ఎవరుంటారండి? గొడ్ల కొట్టంలో ఎవరుంటారు? అరే సపోర్ట్ చేయలేదు నాన్న. గొడ్ల కొట్టంలో ఎవరుంటారండి? అంతేనా కదా? గొర్రెల కొట్టంలో ఎవరుంటారు? ఇంట్లో ఎవరుంటారు? మరి దేవుని గుళ్ళు ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉంటాడు కాబట్టి నీ రోగాలు పోతున్నాయి. దేవుడు ఉంటాడు కాబట్టి నీ దరిద్రం పోతుంది. దేవుడు ఉన్నాడు కనుకనే నీ పరిస్థితులు మారిపోతున్నాయి. దేవుడు ఉన్నాడు కనుకనే నీ స్థితిగతులు మారిపోతున్నాయి. అందుకనే ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. నువ్వు బయట నిలబడి ప్రార్థన చేయి, లోపలికి వచ్చి ప్రార్థన చేయి. తేడా ఉంటుందా ఉండదా? అరే సప్పుడు చేతలేదు ఎవరు? అరే ఇదే కాంపౌండ్ లేని ఆడ నిలబడి చేయరాదు? కుదురుతుందా? చెప్పరేందండి? కుదురుతుందా? కుదరదు. నువ్వు ఆడికి రావాలి. మీకు ఇంకో విషయం కూడా చెప్పనా? నువ్వు కూర్చొని ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, ఎట్లుంటుంది చెప్పండి? అరే సప్పుడు చేతలేరు ఎవరు? అరే ప్రార్థన నోటించే కదా చేసేది. కానీ నీ సాటిస్ఫాక్షన్ ఉన్నది కూర్చొని చేస్తే నువ్వు ఖచ్చితంగా మోకరించాల్సిందే. అప్పుడే నీ హృదయంలో ఉన్నదంతా కూడా బయటకు వస్తుంది. ఒక పక్క మోకాలు నొత్తాయి కదా, ఇక దెబ్బ చేయాలని మొదలు పెడతాం, మర్చిపోతాం. ఇక టైం మర్చిపోయి, నొప్పులు మర్చిపోయి ఇక చేస్తూనే ఉంటాం ప్రార్థన. అదే నువ్వు కూర్చొని చేయి, కాసేపట్ట అలసిపోతావు. ఏమవుతావు? మోకరించి చేసే ప్రార్థన నిన్ను ప్రార్థనలోకి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన ఆయన వింటున్నాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి ఆయన చూస్తున్నాడు. మన ప్రార్థనని, ఈ ప్రార్థన చూస్తున్నాడు. నా చెవులు దానిని చెప్పరేంటండి? ఆలకించను. ఏం చేయను? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరు ఆలకించును? ఈ దీనుడు మొరపెట్టగా. చదువు వచ్చినోడు చేసిన అదే ప్రార్థన, చదువు రానోడు చేసిన అదే ప్రార్థన. పిహెచ్డి చేసినోడు అదే ప్రార్థన. మా ఊళ్ళో ఒకడు పిహెచ్డి చేసిండు, కానీ వాని హెచ్డి మాత్రం వదిలిపెట్టలే. ఏం చేయలే? ఏం చదివిండు? పిహెచ్డి చదివిండు, కానీ హెచ్డి మాత్రం పోలేదు. కాబట్టి నువ్వు ఎంత చదువు చదివినా ప్రార్థన ఏసునామం అని అడుగుతున్నావు తండ్రి అనాలి. ఇంగ్లీష్లో కూడా ఏమన్నా, హిందీలో కూడా నువ్వు ఏ భాషలో మాట్లాడినా ఆ పేరు చెప్పాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎన్ని పదాలు చెప్పినా, ఒకసారి ఒక ఆయనకు ప్రార్థన చేయమని టైం ఇచ్చినాం. మేము టైం ఇస్తే మొదలుపెట్టిండు. 40 నిమిషాలు అవుతుంది ప్రారంభ ప్రార్థన. అది ఏం ప్రార్థన? మనకాడ కూడా అట్నే చేస్తుంటారు కొంతమంది. ప్రారంభ ప్రార్థన చేయాలంటే 10 నిమిషాలు చేస్తారు. ప్రార్థన చేస్తూ ఉండు, ఇక తీర్తలేదు, అయిపోతలేదు. మా దగ్గర కూడా అబ్రాహ్మణ్ ఉన్నాడు. అరే అందుకోరా అబ్రాహ్మణ్ అన్న. ఏంటిది? అందుకోరా అబ్రాహ్మణ్ అనగానే వాడు ఏసునామం అడుగుతున్నాము తండ్రి అంటే ఆమేన్ అన్నాడు. అంటే ఈ ప్రార్థన చేసేటోనికి ఏం రావట్లేదు, ఏసునామం అడుగుతున్నాము తండ్రి. ఈ సొడ్డోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినాలి అంటే గట్టిగా ఓ అని చేస్తేనే కాదు, కానీ అది అవకాశం ఉన్నప్పుడు చేయాలి గట్టిగా.
కానీ ప్రార్థన మెల్లగా చేయాలి. ఎట్లా చేయాలి? దేవుడు వింటాడా వినడం మన ప్రార్థన. ఈ గుంపు ప్రార్థన చేయాలంటే నా స్వరం వినబడాలంటే నా స్వరం వినబడాలి. అంతేనా కాదా? అంతేనా కాదు? మీరు కాదు, మా ఊర్లో ఉన్నారు ఆ స్వరం. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి దేవుని వాక్యంలో చూసినట్లయితే నా చెవులు దాన్ని ఆలకించును, నా దృష్టి ఎల్లకాలం దీని మీద ఉన్నట్టు. ఏ కాలం? దీన్ని కోరుకొని ఉన్నాడు. ఈ ప్లేస్ని దేవుడు కోరుకున్నాడు. లేకుంటే ముందు ఆ దైవజనుడికి ప్రేరేపణ ఇస్తాడా? సప్పుడు చేతలేదు నాన్న, ఇస్తాడా? దైవజనుడికి ప్రేరేపణ ఇచ్చిండు అంటే అక్కడ దేవుడు కోరుకున్న స్థలం. ఇది ఎవరు కోరుకున్న స్థలము? ప్రభుచరణయ్య గారు ఏడ కోరుకున్నాడు? సినిమాల ముందో సినిమా పక్కనో రోడ్ ఎమ్మటి ఉండాలనుకున్నాడు. ఏడ ఉండాలనుకున్నాడు? మెయిన్ రోడ్ ఎమ్మటి ఉంటే వచ్చేటలో పోయేటలో బాగుంటుంది అనుకున్నాడు. కానీ తీసుకొచ్చి లోపలికి వేసిండు. ఎందుకంటే ఈ ఆయన కోరుకున్న స్థలం ఇది. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకున్న స్థలాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. మనకి ఏముంటుందంటే, మనుషులకు ఎక్కువ ఏముంటుందంటే ఇట్లుండాలి, అట్లుండాలి, ఇది చేయాలి, అది చేయాలి అని మనుషులకు ఉంటుంది. కానీ దేవునికి ఏముంటుందంటే ఇట్లా కాదురా బాబు నువ్వు ఇట్లుండాలి అని దేవుని కోరిక ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దృష్టి అన్న ఒకసారి చదవండి అన్నమాట. మూసేసిరా? నా చెవులు దాన్ని ఆలకించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పేరు దానికి ఉన్నట్లుగా. అందుకనే దీనికి జేసీ టెంపుల్ అని పెట్టారు కదా. ఏం పెట్టారు? జేసీ టెంపుల్. ఎందుకు పెట్టారంటే ఆయన పేరే దీనికి ఉండాలి. నా చర్చి పేరు కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరమే. ఏంటిది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే నా పేరు దీనికి నిత్యం ఉండునట్లు నేను దీన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని ప్రభు ఏర్పాటు చేసుకున్న స్థలం దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. ఏముంటుంది ఇక్కడ? ఆయన దృష్టి ఉంటుంది. రెండోది, అందుకని యెషయా గ్రంథం 26:3 ఒక మాట ఉంది, తీయకండి. 26:3 ఏమని తెలుసా? ఎవని మనసు నీ మీద ఆనుకొనును, ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గల వానిగా చేయదు. నా మనసు ఇక్కడ ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. దేవుని మనసు ఎక్కడికి పోదండి? ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇక్కడికి ఎవరు వస్తారా? ఎవరు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసిన వారితో దేవుని మనసు పనిచేస్తుంది. ఎవని మనసు నీ మీద ఆనుకున్నావు. హలో అంటే హలో అనాలి కదా. సెకండ్ ఇస్తే దానికే విలువ. నువ్వు అక్కడనే ఉండి నమస్తే అంటే నమస్తే అంటే విలువ ఉంటుందా? చెప్పలేదండి. అలాగనే మనసు కలవాలి. ఏం కలవాలి? ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఏం కలవాలి చెప్పండి? ఫస్ట్ చెప్పలేదునా? ఏం కలవాలి? మనసు కలవకపోతే మనసు పరదలు వస్తాయట. ఏమొస్తాయి? మనసు కలవకపోతే ఏమొస్తాయి నాన్న? నువ్వు నాకు వద్దు అంటదా? ఏమిటది? బ్యాకప్ బ్రేకప్ ఏంది నాన్న? అది నేను ఏమంటా? బ్రేకప్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ బ్యాకప్ లేదు. ఇక మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మెసేజ్ వస్తుంది. ఏమవుతుంది? అది అల్కా దొరికింది. ఆ పేరు కనుక ఎవడైనా గుర్తుపట్టకపోతే, అది దాన్ని తయారు చేయకపోతే, ఈ సారీ అనే పదం లేకుంటే మనిషి ఎన్నిసార్లు చచ్చిపోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత చదవండి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దానిని అంతటి ప్రకారం చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఇశ్రాయేలీయులను ఏలుటకు సంతతి వాడు ఒకడు నీకుండకపోవడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. దేవునికి స్తోత్రం. అసలు మందిరంలో గనక నువ్వు చేయగలిగేది చేస్తే నీకు స్థిరపరచబడవలసింది స్థిరపరుస్తాడు. మందిరంలో చేయాల్సింది చేయకుండా ఎక్కడెక్కడనో ప్రయత్నాలు చేసి దేవుడు ఏం చేస్తాడు? ఒక ఆమె బాగా చదువుకున్నది, వాళ్ళ ఇంటికి నన్ను అప్పుడప్పుడు ప్రేయర్కి పిలిచేది, నాకు కొంచెం సాయం కూడా చేసేది. అయితే ఒకనాడు పోతే ఇక వేస్ట్ పాస్టర్ గారు ప్రార్థన చేసి వేస్ట్ అండి. ఆమె ఎవరు? చదువురాని ఆమె కాదు. ఏదో దేవుడు అంటే నిన్న మొన్న తెలిసిన ఆమె కాదు. ఆమె పుట్టక ముందు నుంచే దేవుడు తెలుసు వాళ్ళకి.
కానీ ఏమంటుందంటే ఇక ప్రార్థన చేసి లాభం లేదు పాస్టర్ గారు, ఇక ప్రార్థనల వల్ల ఏం లేదండి. మరి ఇన్ని సంవత్సరాలు ఎట్లా సాక్ష్యం చెప్పినావు? దేవుడు నాకు అది చేసిండు, దేవుడు నాకు ఇది చేసిండు, దేవుడు ఇట్లా నన్ను బాగు చేసిండు, దేవుడిని అసలు లేవలేని స్థితుంటే లేపి కూసబెట్టిండు, కళలు వచ్చిండు. ఎక్కడికి వచ్చిండు? చెప్పినావా చెప్పలేదా? కానీ ఇప్పుడేం చెప్తాను? ప్రార్థన చేసి దండకండి. ఏం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. నిన్ను దేవుడు స్థిరపరుస్తాడు. అందుకని ఇప్పుడు ఒక కొత్త పాట వచ్చిందిగా. ఏం పాట? పాట పాడతాం ఇంటికి పోయి, అంతెట్లో ఇది అంది నా పానం అంటారు. ఏమంట? చర్చిలో మాత్రం లగాచి పాడతావు పాట, అంతేనా? చర్చిలో ఎట్లా పాడతామండి? ఎవ్వరు తీయని రాగం తీస్తాం, మళ్ళా ఎవరు పాడినంత గంభీరంగా పాడతాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే. కానీ నీకు విశ్వాసం పనిచేయదు. పాట అయితే బలపరుస్తావు దేవుడా, స్థిరపరుస్తావు, ఒకవేళ పడిపోతే కూడా నిలబెడతావు. ఏమైనా చేయగలవు, కానీ నీకు విశ్వాసం పనిచేయదు. సమాధిలో ఉన్న లాజరు రా బయటకని రాలేదా? సప్పుడు చేరేది నాన్న. యాన్నో మేడి చెట్టు మీద ఉన్నాడు జక్కయ్య, ఎవరిని కనపడకుండా. ఏ జక్కయ్య దిగిరా అన్నాడా లేదా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని మందిరంలో ఆయన కనుదృష్టి ఉంది, దేవుని మందిరంలో ఆయన మనసుంది, దేవుని యొక్క నామం ఈ మందిరానికి ఉంది. ఆయన కోరుకున్న స్థలంలో ఆయన నివాసం. మీరు కూడా మీకు ఇష్టమైన స్థలంలో ఉంటారా, ఇష్టం లేని స్థలంలో ఉంటారా? చెప్పలేదండి. అంతేనా కాదా? అది గుడిసైనా, అది భవంతి అయినా, అది బిల్డింగ్ అయినా, అది కోట ప్యాలెస్ అయినా, నాకు ఈ రూమ్లో ఉన్న ఉదయతండ్రి ఒకరు, నాకు ఈ రూమ్, మరి ఆ రూమ్ ఈ రూమ్ ఒకటి కాదా? అట్లనే దేవుడు కూడా అంతే. ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే ఆయనకు ఇష్టంగా జీవిస్తారో వారిలో ఆయన జీవిస్తాడు. హల్లెలూయా. పాట పాడినంత మాత్రాన దేవుడు ఉంటాడు అనుకోవటం, పాట పాడినంత మాత్రాన ప్రార్థన చేస్తే మంచి మంచి పదాలు వాడతారు. ఇంటికి పోయినాక ఇష్టం వచ్చిన పదాలు వాడతారు. చెప్పండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మంచి మంచి పదాలు వాడతారు. ఏసన్న గారు అంతేనా? ఇంటికి పోయాక ఇష్టం వచ్చిన మాటలు, దానికి తాళం ఉండదు, మేళం ఉండదు. చెప్పండి. తాళం ఉండదు. కాబట్టి ఏదో మంచి ప్రార్థన, అబ్బా ప్రార్థనా పరులు అనుకుంటాం మనం. నీ ప్రార్థన అంతా ఎక్కడ తెలుస్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మందిరమందు నివసించు నరులు మనం ధన్యులమయ్యాం. దిక్కులేని వాళ్ళం మనం, అక్కర రాని వాళ్ళం మనం, లెక్క చేయని వాళ్ళం మనం, దగ్గర రాని వాళ్ళను యేసు నిన్ను దగ్గరికి రానిచ్చాడు. యేసు నిన్ను పిలుచుకున్నాడు. యేసు నిన్ను ధైర్యపరిచాడు. యేసు నీకు సహాయం చేశాడు. యేసు నిన్ను బాగు చేశాడు. యేసు నిన్ను బలపరిచాడు. యేసు నిన్ను స్థిరపరిచాడు. ఆయన జీవితకాలం మట్టుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, అయిన వారు మనని కాదన్నా నిన్ను విడువడు, ఎడబాయడు అన్నాడా లేదా? భయపడకుము, నేను నీకు చెప్పాలి. ఎనుకున్న వాళ్ళు చెప్పండి. భయపడకము. ఎవరన్నా అన్నారా నీతోని? మనోళ్ళు అంటారు, నీ పానానికి నా పానం అంటారు. పానం తీసిందాక వాళ్ళకి నడసన పట్టదు. ఏమంటదు? నీ పానానికి వాళ్ళ పానం తీసిందాక మాత్రం వీళ్ళకి మనసున పట్టదు. మా దోస్తు ఒకడు ఉండే, అరే నీ అరికాలకు ముళ్ళు ఉంటే నా నోటితో తీస్తాడు. ముళ్ళు గుచ్చుకుంటే వాడు అక్కడనే ఉండగా దగ్గర రాట్లేడు. ఏంటాడు? కుచ్చుకోకముందే అన్నాడు. కానీ నీ పాదములకు రాయి తగలకుండా, ఏం తగలకుండా? నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపించును, వాళ్ళు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు. నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. నేను, నా కుటుంబం, నా మనవరాల్ని చిన్నప్పుడే 3 సంవత్సరాలకే మిషనరీగా తీసుకుపోవాలని నేను ఆశపడ్డా. దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ఎందుకంటే ఆమె 2 సంవత్సరాల నుంచే పాటలు పాడుతుంది.
నాకు ఆమె పుట్టక ముందే, ఆమె కడుపులో పడ్డ రోజే దేవుడు నాకు దర్శనం చూపించాడు, ఆడపిల్ల పుడుతుందని. వాళ్ళ అమ్మను హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు. కన్సీవ్ అవ్వగానే ఆ రోజు ప్రార్థన చేశాను. నా భార్యకి చెప్పిన, మనకు మనవరాలు పుడుతుందని చెప్పిన. కడుపులో పడ్డనాడే. తర్వాత ఇంకా 4 రోజులకు ఆమె పుడుతుందనగా ఒక దర్శనం, దేవుని యొక్క సేవకుని చేతిలో పుట్టింది, దేవుని యొక్క సేవకుని చేతిలో పెట్టాం. ఆ దర్శనం చూశాను. నిజంగానే 4 రోజులకు పుట్టింది. అన్న ప్రసన్న రోజు ఏ దైవజనుడైతే దేవుడు నాకు చూపించాడో ఆయనను పిలిపించి ఆయన చేతుల్లో పెట్టి ప్రార్థన చేయించాను. ఆమె మీద నాకు ఒక దృష్టి ఉంది, ఆమెను దేవుని కొరకే పెంచాలని. 3 సంవత్సరాల వయసులో మేము ఛత్తీస్గఢ్ వెళ్ళాం. నేను, నా భార్య, నా మనవరాలు. ఆమెను మాతో పంపడానికి వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేదు, మా ఇయ్యంపునోళ్ళకి కూడా ఇష్టం లేదు. కానీ నాకు ఎదురు చెప్పలేక సపోర్ట్ చేయకూకున్నారు. తర్వాత ఇంకొక పాస్టర్, కమల్ పాస్టర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, మేము 5గురము ఛత్తీస్గఢ్ వెళ్ళాము. 2 రోజులు అక్కడ పరిచర్య చేసి తిరిగి వస్తున్న క్రమంలో 7 గంటల 5 నిమిషాలకి ఇంకా అప్పుడే మస్క బారుతుంది, చీకటి పడతా ఉంది. మేము వస్తున్న ఆ దారిలో 2 దున్నపోతులు నిలబడి ఉన్నాయి. అవి మాకు కనబడలేదు. దగ్గరికి వచ్చిందాక వాటిని కొట్టేసి అవి ఎగిరి మా కారు మీద పడ్డాయి. కారు మీద పడితే కారు మొత్తం పగిలిపోయింది. ముందు ఇంజన్కి సంబంధించినవన్నీ అవన్నీ కూడా పగిలిపోయాయి. ఆ పగిలిపోయిన అప్పటికి బ్రేకులు పనిచేస్తలేవు, ఏం పనిచేస్తలేవు, ఎటు తిప్పుతానో నాకు తెలియదు. మొత్తానికి ఆ 2 మీదకి వెళ్ళిపోయి పెద్ద లోయలో పడిపోయింది కారు. 2-3 సెకండ్లలో లోయలో పడిపోయాం. ఈ మందిరం కంటే ఎత్తుంటుంది, అంత లోయలో పడిపోయాం. పడిపోయి చూసేసరికి అందరం వల్లనే ఉన్నాం, కానీ ఒక్కరికి కూడా దెబ్బ తగలేదండి. ఒక్కరికి కూడా దెబ్బ తగలేదు. ఎట్లా కూర్చున్నామో పార్కింగ్ చేసినట్టుగా, కారు పార్క్ చేసినట్టు అక్కడ ఆగిపోయింది. అందరం బయటకు వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం. అక్కడి నుంచి దేవుడు క్షేమంగా తీసుకొని వచ్చాడు. అక్కడున్న ఆ యొక్క చట్టాలకు మాకు పెద్ద పరిస్థితి జరగాలి, కానీ దేవుడు సహాయం చేసి ఎలాంటి మాకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కొంత అమౌంట్, ఆ చనిపోయిన వాటికి అమౌంట్ కట్టించి తిరిగి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించున్నాడు, వారు మీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరింది. అందుకోసమే నేను చెప్తున్నాను, దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే, ఇప్పటికీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా మందిరాలు నా చేత కట్టాను, చాలా మందిరాలు కట్టాను. ఇప్పుడు కూడా చేతగాని పరిస్థితులు కూడా ఎక్కడైనా మందిరం పని జరుగుతుందంటే 1 గంట సేపు అన్న పని చేస్తాను నేను వెళ్ళి. ఆదం బెన్ని గారి చర్చి కడుతున్నప్పుడు ఇంతెత్తు గోవా ఎక్కిన, నాకు పెద్ద ఆపరేషన్ అయింది, నేను ఎక్కకూడదు, కానీ అంతెత్తు గోవా ఎక్కి ఆ గోడ కట్టాను. ఆయన పొగలపల్లి చర్చి కడితే కూడా నేను ఇంకొక పాస్టర్ గారు ఇద్దరం కలిసి ఇప్పుడు పనిచేస్తున్న మేస్త్రులతో పోటీ కట్టాం. అంటే దేవుని మందిరము పని చేయడం అంటే, నువ్వు ఇష్టపడితే దేవుడు తప్పకుండా నిన్ను ఇష్టపడతాడు. ఈరోజు ఇన్ని మందిరాలకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పే అవకాశం నాకు దేవుడు ఇస్తున్నాడు. 122వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 122వ కీర్తన 9వ వచనం చదవండి. 122:9. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని నిమిత్తం? సప్పుడు చేతలేరు మీరు. దేని నిమిత్తం? మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదు. నువ్వు దేవుని మందిరం పని చేసి చూడు. ఇలా ప్రభుచరణయ్య గారిని దేవుడు ఎందుకు ఇలాగ ఆశీర్వదించాడు అంటే, దేవుని మందిరాన్ని ముందు కట్టిండు, అంతేనా కాదండి? ఏం కట్టిండు? దేవుని మందిరాన్ని ముందు కడితే దేవుడు ఇల్లు కట్టకుండా ఉంటాడా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. దేవుని మందిరం కొరకు నువ్వు ప్రయాసపడి చూడు, దేవుని మందిరం కొరకు పని చేసి చూడు, దేవుని మందిరంలో గడిపి చూడు, దేవునితో కలుసుకొని చూడు, దేవునితో మాట్లాడి చూడు, ఆయన నీతో ఏం మాట్లాడుతాడో చూడు. దేవునికి స్తోత్రం. ఏడుపు ముఖం ఉన్నతో మాట్లాడితే నువ్వేట మాట్లాడాలా? సప్పుడు జరిగిందండి. ఏడిచే ముఖం వాళ్ళతో మాట్లాడితే నీ ముఖం ఎట్టయితుంది? ఏడిచినట్టే అవుతుంది. ఎట్టయితుంది? నవ్విన వాళ్ళతో మాట్లాడితే, సంతోషించడంలో ఉంటే
అట్లనే నువ్వు దేవునితో ఉంటే నీ ముఖం ఎట్లయితుంది? ఆయన ముఖంలాగా అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎవరి ముఖం అవుతుంది? నువ్వు ఎవరి ముఖం చూస్తున్నట్టు? దేవుని ముఖం. ఎవరి ముఖం అండి? మనల్ని అంటారు నీ ముఖం చూసి పని చేసినట్టు. ఏం చేస్తారండి? అలాగనే నువ్వు దేవుని ముఖం చూడాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరంలో గడపాలి, దేవునితో గడపాలి, ఆయనతో మాట్లాడాలా, ఆయనతో సహవాసం చేయాలా. అప్పుడు నీ జీవితంలో తప్పకుండా మేలు జరుగుతుంది, తప్పకుండా మేలు జరుగుతుంది, తప్పకుండా మేలు జరుగుతుంది. ప్రభుని యేసుక్రీస్తు తండ్రి మాట విని పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, సుఖాన్ని విడిచిపెట్టి, ఆనందాన్ని విడిచిపెట్టి అండ్ పరలోక మహిమను విడిచిపెట్టి నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు, నరుడిగా ఈ లోకానికి వచ్చాడు, రిక్త హస్తాలతో ఈ లోకానికి వచ్చాడు, ఖాళీ చేతులతో ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సర్వ మానవాళి నిమిత్తమై ఆయన యొక్క రక్తమును చిందించి ఆయన శిలువలో తన ప్రాణమును అర్పించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఆయన రాకముందే, మనం పోకముందే మనం చేయాల్సిన పని ఏంటంటే మనల్ని మనమే ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభువా, ఈ రోజు నుండి నీతో గడపడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రభువా, నీ మందిరంలోకి రావడానికి ఇష్టపడుతున్నానని మోకరించండి. మనం చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత నేను దైవజనుడికి అప్పగిస్తాను. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు మందిరం గురించి నువ్వు అనేక విషయాలు విని ఉన్నావు. మందిరం యొక్క ప్రాముఖ్యతను నువ్వు గుర్తెరగాల. మందిరం ఎవరో పని చేసిన కాడ నువ్వు ఎలా కూర్చోగలవు? నీ వంతు పని నువ్వు చేయాలా, నీ వంతులో నువ్వు నిలవబడాలా, నీ వంతుగా నువ్వు పని చేయాలా, నీ వంతుగా నువ్వు ఉండాలి. అందుకోసమే ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నీతో గడపాలని నాకు ఆశ కలుగుతుందయ్యా, నీతో మాట్లాడాలని నాకు ఆశ కలుగుతుంది. ప్రభువా, నా హృదయము ఎంతో కేకలేస్తుంది, నీతో గడపాలనే ఆశే నాలో కేకలేస్తూ ఉన్నాయ్యా. నా నిద్ర వదిలిపెట్టుకున్నాను, నా ఆహారం వదిలిపెట్టుకుంటున్నాను. ప్రభువా, నేను సుఖపడడానికి కాదు కానీ అయ్యా నీ సన్నిధిలో గడపాలయ్యా. ఈ శరీర సుఖము కాదు కానీ ఆత్మ సుఖాన్ని పొందుకోవాలి. ప్రభువా, అలాంటి ప్రార్థన చేస్తావా? ఇంతకాలం ఒకవేళ నువ్వు మందిరాన్ని నిర్లక్ష్యం చేశావేమో, ఇంతవరకు మందిరానికి రాకుండా నువ్వు తప్పించుకొని తిరిగావేమో, ఇంతవరకు మందిరంలో సరైన నీ కాలు నిలవలేదేమో, ఎక్కువసేపు మందిరంలో కూర్చోలేకపోతున్నావేమో, ఎక్కువసేపు దేవునితో గడపలేకపోతున్నావేమో. ఒక చిన్న తీర్మానం చేసుకో. ప్రభువా, ఈ రోజు నుండి నేను ఎక్కువ సమయం గడుపుతానయ్యా, ఈ రోజు నుండి ఎక్కువ నీతో మాట్లాడతానయ్యా, ఈ రోజు నుండి నేను నీతో జీవిస్తానయ్యా, నీతోనే ఉంటానయ్యా. నీవు నీతో ఉండాలని, నీవు నాతో ఉండాలని, నేను నీతో ఉండాలని, నువ్వు నాతో ఉండాలని వేచి ఉన్నానయ్యా, ఎనలేని ఆశతో. అవును ప్రభువా, నేను నీతో ఉండాలని, నువ్వు నాతో ఉండాలని నేను వేచి ఉన్నానయ్యా, ఎనలేని ఆశతో ఉన్నాను. ప్రభు, నన్ను దర్శించయ్యా, నన్ను బలపరచయ్యా. ఈ మందిర వార్షికోత్సవం రోజున ఒక తీర్మానం చేసుకుంటున్నాను. నేను ఇంతకాలం ఎక్కువ సమయం గడపలేదయ్యా, నేను ఇంతకాలం ఎక్కువ సమయం నీతో మాట్లాడలేదయ్యా, నేను ఇంతకాలం నిన్ను చూడాలని ఆశ కూడా లేదయ్యా. కానీ ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటున్నాను. అయ్యా, నేను నీతో గడపాలనుకుంటున్నాను, నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నేను నీతో ఉండాలనుకుంటున్నాను. వారు మీ కుర్చీ ఉంచాలని మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రేమ నమ్మకం గల తండ్రి, నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధిలో వారు చేతులెత్తినారు, వాళ్ళ హృదయంలో తీర్మానం చేసుకున్నారు. ఆ ప్రకారంగా ఈ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ మందిర వార్షికోత్సవంలో గొప్ప మహిమ వారి మీద దిగి వచ్చి నాయనా వారు బలపరచబట్టకు, స్థిరపరచబట్టకు మీ సహాయం గురించి కాపాడమని దీనుడైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.